ఇదిగో మా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషను ఇంకొంచెం ఏంటి డిస్ప్లే ఫట్ అని ఎగిరిపోయేది. ఇందో ఇక్కడ చూడండి. సో నా టైం బాగుందనుకోవాలి. ఎందుకో ఈ మోటో దరిద్రుడు పౌచీర ముఠాలంటే ఇవ్వట్లేదు. చూడండి కింద పడింది, ఒక్కసారి కింద పడింది. ఏం చేయాలి దీన్ని? ఈ స్టైలెస్ కోసమే మీరు ఈ మోటో 860 స్టైలెస్ కొంటానంటే నిజంగా మీరు చాలా అంటే చాలా డౌన్ గ్రేడ్ అవుతారనమాట. సో నేను ఇది ఏదో వీడియో హైప్ కోసం లేకుంటే ఇంకో దానికోసం చెప్పట్లేదు. ఇదిగోండి, నేను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి కొని చేస్తున్న రివ్యూ అనమాట. నాకు 22,000 పడింది, కార్డ్ ఆఫర్స్ అన్నీ పోను. సో మీకు బిల్ కూడా డిస్ప్లే చేస్తాను. దయచేసి ఈ ఫోన్ కొనాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనిలో చాలా డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చూసిన వీడియోస్ వేరు, ఈ వీడియో వేరు అనమాట. సో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ దీనికంటే ఫార్ బెటర్ అనమాట. కాకపోతే ఇక్కడ నాకైతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ దీన్ని ఎందుకు ఎత్తెత్తులేపుతున్నారో తెలియదు, కానీ నిజంగా ఇది చాలా డౌన్ గ్రేడ్ ఫోను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి మామ. ఒకవేళ కొనాలనుకుంటే మిమ్మల్ని నేనైతే సేవ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి ఎన్ని లైక్ చేస్తారు, ఎన్ని షేర్ చేస్తారు నేను మిమ్మల్ని అడగను. కామెంట్ సెక్షన్కి ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఒకవేళ ఈ ఫోన్ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ అయితే చేయండి. టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. సో అక్కడ వచ్చే సపోర్ట్తో నేను ఇవి చేయగలుగుతున్నాను. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అసలు దీంట్లో డౌన్ గ్రేడ్స్ అయితే చూద్దాం, వచ్చేయండి. గైస్ ఈ ఫోన్ నా చేతికి వచ్చి ఒక 2 days అవుతుంది. సో ఈ 2 daysలో నేను మ్యాక్సిమం మాత్రం మ్యాక్సిమం నేను ఏదైతే వాడాను అనమాట. ఒక ఫోను డైలీ డే టు డే టైంలో ఒక యూజర్ ఎలా వాడతారో అలా వాడాను అనమాట. ఖచ్చితంగా నేను లాంగ్ టర్మ్ రివ్యూ కూడా ఇస్తాను. ఈ 2 daysలో నేను ఫీల్ అయిన వాటి గురించి మాట్లాడుతున్నాను. ఇవి ప్రోస్ కాన్స్ అనుకుంటారు, ఇంకోటి కూడా తెలియదు, కానీ సో నాకు మోటో 860 ఫ్యూజన్తో దీంతో కంపేర్గా నేను అది వాడాను. నాకు దాని ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇది బాగలేదండి. బిల్డ్ క్వాలిటీ ఇది చేతిలో పట్టుకుంటే అసలు ఫీల్ రావట్లేదు. సో నిజంగా దీని బిల్డ్ క్వాలిటీ ఫ్లాట్ డిస్ప్లే అయితే మాత్రం మోటోస్కి సెట్ కాదు ఈ ఫ్లాట్ డిస్ప్లేస్. మీరు ఏమైనా అనుకోండి, ఎడ్జ్ 60 ఫ్యూజన్లోనే కర్వ్ డిస్ప్లే మాత్రం తోపు డిస్ప్లే మామ. సో ఇది అసలు బాగలేదు డిస్ప్లే. ఇది బూస్టెడ్ కలర్స్ డిస్ప్లే ఇచ్చారు, ఫ్లాట్ డిస్ప్లే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ కూడా నాకైతే అసలు అంత నచ్చలేదు. పట్టుకుంటే ఏదో ఒక చిన్న స్టోన్ పట్టుకున్నట్టే ఉంది. సో అసలు ఆ ఫీల్ అయితే లేదు. నిజంగా దీంట్లో మాత్రం ఒక పెద్ద డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. తర్వాత కార్నింగ్ గొరిల్లా 3 ఇచ్చారు. సో ఈ రోజుల్లో కార్నింగ్ గొరిల్లా 3 ఏంటి మామ నాకైతే అర్థం కావట్లేదు. దాంట్లో కార్నింగ్ గొరిల్లా 7 ఇచ్చారు. సో దాంట్లో మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ దీంట్లో కూడా ఉంది. కాకపోతే ఈ 3తో అసలు సర్వైవ్ అయితే అవ్వదు. ఖచ్చితంగా మీరు దీనికి స్క్రీన్ గార్డ్ అయితే వేయాలి. దీనికి ఇన్బుల్ట్ స్క్రీన్ గార్డ్ అయితే రాదు. సో ఖచ్చితంగా మీరు బయట స్క్రీన్ గార్డ్ అయితే వేయాలి. దీనికైతే నేను 6.67 నుంచి స్క్రీన్ గార్డ్ అయితే వేశాను. సో మంచిగా సెట్ అయింది. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఆర్డర్ పెట్టుకోండి. మంచి ప్రైస్కి అయితే వస్తుంది. సో అది తప్ప ఇంకేం సెట్ కావట్లేదు. గ్లాస్ కూడా ట్రై చేసి సెట్ కావట్లేదు అనమాట. సో ఇది నాకు బిల్డ్ క్వాలిటీ పరంగా డౌన్ గ్రేడే. డిస్ప్లే అయితే మాత్రం అసలు మోటో 860 ఫ్యూజన్తో దీనికి దగ్గరకు కూడా తీసుకెళ్ళాము. ప్యాంటమ్ వ్యాలిడేట్ డిస్ప్లే, ప్యాంటమ్ వ్యాలిడేట్ కెమెరా వస్తుంది, దీంట్లో అవి లేవు. సో నిజంగా అది కానీ ఇచ్చుంటే మాత్రం తోపు ఫోన్ అయ్యేది, అది లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు స్టైలెస్ కావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి. స్టైలెస్ కోసమే తీసుకోండి. ఒక ఏంటంటే అల్ట్రాలో S25 అల్ట్రాలో వచ్చినంత దీంట్లో అయితే రాదు మామ. సో ఖచ్చితంగా దీంట్లో అయితే రాదు. స్టైలెస్ కావాలంటే తీసుకోండి. నేనైతే దాన్ని అబ్జెక్షన్ పెట్టిన. ఒక స్టైలెస్సే మీకు కావాలంటే సో ఈ వీడియో ఇంతతో స్కిప్ చేసి ఫోన్ అయితే తీసేసుకోండి. నేనైతే దీన్ని మీకు అబ్జెక్షన్ పెట్టను. నెక్స్ట్ కెమెరాస్. దీంట్లో కెమెరాస్ సేమ్ సెటప్ ఇచ్చినప్పటికి కూడా దీంట్లో బూస్టెడ్ కలర్స్ వస్తాయి. సో నేను నా దగ్గర ఉన్న OnePlus 13తో జస్ట్ పక్కన పెట్టి పిక్ తీశాను. OnePlus 13లో ఏదైతే ఫోటో ఉందో అది దీంతో కంపేర్ చేస్తే అసలు నిజంగా అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఎంత బూస్టెడ్ కలర్స్ అంటే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు కలర్స్. ఇది అల్ట్రావైలెట్ బాటిల్ కలర్ చూడండి ఎలా ఉందో. డైరెక్ట్ సన్లైట్ కూడా లైట్ మార్నింగ్ టైం అనమాట. సో ఇప్పుడు అల్ట్రావైలెట్ ఈ విధంగా ఉంది. 1x చూడండి, 1x చూస్తే ఈ విధంగా ఉంది. కొంచెం బ్యాక్ రావాలో ఫోకస్ ప్రాబ్లం ఉంది. 1x అయితే ఈ విధంగా ఉందన్నమాట. అసలు ఆ కలర్కి ఏడొచ్చే కలర్కి సంబంధమే లేదు. సో ఇక్కడ 2xకి వెళ్తే ఈ విధంగా ఉంది. కోల్డ్, హాట్ అండ్ కోల్డ్ మరో డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, కానీ కలర్ అయితే అక్కడ వచ్చేసేది లైట్ పింక్, ఇక్కడ కానీ ఇది డార్క్ పింక్ అని రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఫోకస్ హంటింగ్ కూడా కొంచెం అయితే ఉంది. కొంచెం కెమెరాస్ అయితే మాత్రం టూ మచ్ బూస్టెడ్ కలర్స్ అయితే చూపిస్తున్నాయి. ఇది బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ 4K 30fps వీడియో. సో ఇప్పుడు నా ఫేస్ మీద ఎండబడి చూడండి ఏ విధంగా ఉందో. కొంచెం కలర్స్ అయితే బూస్టెడ్ మామ. సో బూస్టెడ్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో 60 ఫ్యూజన్కి 60 సెకండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అన్నింటిలో సెన్సార్స్ ఒకటే కదా, ఒకటే అనుకోవద్దు. దాంతో ప్యాంటమ్ వ్యాలిడేట్ సర్టిఫికేషన్ ఉండడం వల్ల చాలా బాగా వస్తుంది. దీంట్లో అది లేదు, అంత సీన్ లేదు. సో ఇది మన పాత మోటో ఫోన్ అనుకోవచ్చు, పాత మోటో ఫోను. సో దీనికి ఏదో ఒక సర్టిఫికేషన్ లేకుంటే కెమెరాస్ అయితే ఇంత దారుణంగా పర్ఫామ్ చేస్తాయి. చాలా బూస్టెడ్ కలర్స్ వస్తున్నాయి. ఇది ఫ్రంట్ కెమెరా 4K 30fps వీడియో అనమాట. చూడొచ్చు ఫేస్ అయితే ఏదో కొంచెం అదోలా ఉంది. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. సో ఫ్యూజన్లో చాలా బాగా వస్తుంది. దీంట్లో ఏంటో మరి బూస్టెడ్గా చూపిస్తుంది కలర్స్. అసలు నా ఫేస్ అనిపిస్తుంది ఎందుకు ఎర్రగా కనిపిస్తున్నాను, రెడ్డిష్గా కనిపిస్తున్నాను. స్టెబిలైజేషన్ అంతా బాగానే ఉంది, కానీ స్టెబిలైజేషన్ మనం పాయింట్ అవుట్ చేయలేం. కానీ
చూడచ్చు ఇంక సన్నబడ్డాడంటే నా మొహం మీద అయిపోయింది ఇక మరీ టూ మచ్ రెడ్డిష్ అయిపోతుంది. సో ఇది మోటో కంట్రోల్ చేసుకోవాలి. ఇది ప్యాంథమ్ వ్యాలిడేషన్ లేదు. సో ఆ ఫోన్ అయితే ఇది కాదు. సో Edge 50 ఫ్యూజన్లో కెమెరాస్, Edge 60 స్టైలిష్లో కెమెరాస్, Edge 60 ఫ్యూజన్లో కెమెరాస్ ఒకటే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అదే మీకు Edge 60 ఫ్యూజన్లో ప్యాంథమ్ వ్యాలిడేటెడ్ కలర్ ట్యూన్ వస్తుంది. ఎక్సలెంట్ అయితే ఉంది, క్లోజ్ టు న్యాచురల్ ఉంది. సో మంచిగా కంటికి ఐ ఫీస్ట్ ఉంది. దీంట్లో అయితే మాత్రం నేను స్టన్ అయ్యాను. సో వైట్ కలర్ కాస్త టూ మచ్ వైట్ అయిపోతుంది. సో కొంచెం ఏదో రెడ్ కలర్ అయితే టూ మచ్ రెడ్ అయిపోతుంది. సో అస్సలు కలర్స్ కంట్రోల్ అయితే లేదు. ఎవరైతే ప్రీవియస్ మోటో Edge 50 సిరీస్లో ఆ ఓవర్ బూస్టెడ్ కలర్స్ వస్తున్నాయని బాధపడుతున్నారో అది వారసత్వంగా దీంట్లో కంటిన్యూ అయితే అయిందన్నమాట. కెమెరా కోసం అయితే మాత్రం మీకు బూస్టెడ్ కలర్స్ అయితే ఇష్టం, నాకు వీడియోలో కూడా బూస్టెడ్ కలర్స్ కావాలి, సో కళ్ళు జిగేలనాలంటే మాత్రం దీని డిస్ప్లే, దీని కెమెరాస్ అలా ఓవర్ బూస్టెడ్ కలర్స్ కోసం ట్యూన్ చేసింది, కంట్రోల్ లేకుండా. సో కాబట్టి వాళ్ళైతే తీసుకోండి. సో ఒక న్యాచురల్ టోన్ కావాలంటే మాత్రం దీంట్లో మీకు రాదు. నిజంగా కెమెరా అయితే చూడ్డానికి ఓకే, కానీ అసలు అంటే అది మనం కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా ఓవర్ బూస్టెడ్ కలర్స్ అయితే ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో వీళ్ళు చేసింది, సో వీళ్ళు దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చారు. నేనైతే తప్పు పట్టను, ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద తీసుకొచ్చారు, కరెక్టే, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మోటో అనేది చాలా మంచి ప్రైస్లో తీసుకొస్తుంది. సో కాకపోతే ఇంత మంచి ప్రైస్లో తీసుకొస్తున్నప్పుడు మీరు దీంట్లో ఈ స్క్రీన్ గార్డ్ పౌచ్ ఎందుకు మిస్ చేస్తున్నారు? సో దీంట్లో చాలా డౌన్ గ్రేడ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇన్ని డౌన్ గ్రేడ్స్ ఇచ్చినప్పుడు ఈ స్క్రీన్ గార్డ్ పౌచ్ ఎందుకు మీరు మిస్ చేస్తున్నారు? సో దీంట్లో అయినా ఇవ్వాల్సింది అట్లీస్ట్. సో వీటికి అసలు దొరకట్లేదు, స్క్రీన్ గార్డ్స్ కోసం అయితే అల్లాడిపోతున్నారు. అది కూడా ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇది నాకు అసలు నచ్చట్లేదు మోటో నుంచి, చాలా దరిద్రం అనిపిస్తుంది ఆ ఒక స్క్రీన్ గార్డ్స్ పౌచ్ తీసేయడం. నెక్స్ట్ ఇవి నేను చెప్పాను కదా, ఇవి మీరు అడ్జస్ట్ అయిపోయినట్టు ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. దీంట్లో ప్రోస్ ఉన్నాయి, ప్రోస్ లేకుంటే తప్పది. ప్రోస్ వచ్చేసి దీంట్లో మీకు SD కార్డ్ సపోర్ట్ వస్తుంది, eSIM సపోర్ట్ వస్తుంది. సో ఒక సిమ్ వేసుకుని ఒక eSIM వేసుకుని ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చి UFS 2.2 స్టోరేజ్ బొక్క స్లో, మళ్ళీ దీనికి SD కార్డ్ వేస్తే ఇక మీరే ఆలోచించుకోండి. ఇది ఒక మంచి ఆప్షన్ అయినప్పటికి కూడా బట్ అంత యూజ్ అయ్యే ఆప్షన్ కింద అయితే నాకు కనిపించడం లేదు. కాకపోతే ఇచ్చారు, సంతోషం. తర్వాత దీంట్లో NFC ఇచ్చారు. సో NFC మీరు ఎంతమంది వాడతారో నాకు తెలియదు, నేను దాంతో పని కూడా లేదు. సో NFC అయితే మీకు కావాలనుకుంటే దాంట్లో ఇది కూడా ఉంది. వైర్లెస్ ఛార్జింగ్, ఇంకైతే అది తక్కువ మాట్లాడుకుంటే మంచిది. వైర్లెస్ ఛార్జర్ దీనికోసం, దీనికి 15 వాట్ కోసం వైర్లెస్ ఛార్జర్ ఎవరు కొంటారు? నా దగ్గర 50 వాట్ ఉంటేనే నేను వైర్లెస్ ఛార్జర్కి వెళ్ళట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. సో వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. ఈ 3 ఫీచర్స్ మీకు నిజంగా అవసరం అనిపించే ఫీచర్స్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ 3 ఇచ్చారు, బట్ అది యూజ్ అవుందో లేదో, ఎంతమంది వాడతారో ఇక మీ ఇష్టం. సో ఇప్పుడు ఈ 2 డేస్లో నాకైతే UI పరంగా, సో UI మోటో ఎప్పుడు కూడా చాలా హలో UI చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో మనకి ఏదైతే ఈ స్టైలిష్ సపోర్ట్ వస్తుంది కాబట్టి మీరు ఇట్లా తీయగానే మనకైతే ఒక డిఫరెంట్గా ఒక నెక్స్ట్ UIలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్, నేనైతే ఒప్పుకుంటాను. UI పరంగా అయితే మాత్రం మనకి కొంచెం బెటర్ అనమాట. సో UI పరంగా ఏ ఫీచర్స్ పరంగా అని S Pen పరంగా అయితే ఓకే. ఏదైతే ఈ స్టైలిష్ పరంగా దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీరు ఇప్పటికీ చాలా వీడియోస్ చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. బట్ ఏదైతే మోటో 860 ఫ్యూజన్లో ట్యూన్ చేసింది దీన్ని ట్యూన్ చేయలేదు. ఇది కొంచెం అదోలా అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో యాడ్ చేస్తాను, నేను లాస్ట్లో కెమెరా శాంపిల్స్ యాడ్ చేస్తాను. దీని యొక్క ఏదైతే స్టీరియో స్పీకర్ టెస్ట్ అది కూడా యాడ్ చేస్తాను. నాకైతే అంత బాగా నచ్చలేదు, ట్యూనింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే లేదనమాట. అది కూడా దీంట్లో కొంచెం బొక్క అనమాట. ఆ తర్వాత ఓవరాల్గా 68 వాట్ టర్బో ఛార్జరు, దీని బాక్స్లో ఇస్తారు PD ఛార్జరు, అదొక బెస్టింగ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇది 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఈ 2 డేస్లో బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే నేను దీన్ని తప్పుపట్టను, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఒక ఫుల్ డే అయితే లాస్ట్ అవుతుంది. సింగిల్ సిమ్ మీద వాడుతున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఆ తర్వాత దీంట్లో 5G కనెక్టివిటీ చాలా బాగుంది. ఇది మాత్రం దీంట్లో Edge తీసుకుంటుంది. సో అక్కడ మోటో 860 ఫ్యూజన్లో కొంచెం డల్ అనిపించింది, బట్ ఇక్కడైతే 5G కనెక్టివిటీ చాలా బాగుంది. 5G సిగ్నల్స్ అయితే మా ఇంట్లో కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట. కాల్ డ్రాప్స్ అయితే లేవు, కాల్ క్వాలిటీ చాలా బాగుంది. 5G సిగ్నల్స్ చాలా బాగుంది. సో యూట్యూబ్ చూసేటప్పుడు పెద్ద బఫరింగ్ కూడా లేదనమాట. నెట్వర్క్ మీద మనం 4K వీడియో కూడా దీంట్లో స్ట్రీమ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక దీంట్లో నెక్స్ట్ మనం పాయింట్అవుట్ చేయాల్సిన విషయం అంటూ ఏదైనా ఉంది అంటే, సో ప్రస్తుతానికైతే నేను అబ్జర్వ్ చేసింది ఇవి. ఒకవేళ మీరు మోటో 860 ఫ్యూజన్ కావాలా, ఇది కావాలని అడిగితే, సో మీరు ది బెస్ట్ డిస్ప్లే, ది బెస్ట్ కెమెరాస్ at 20K అనుకుంటే మాత్రం మోటో 860 ఫ్యూజన్కి వెళ్ళిపోయింది. దాని డిస్ప్లే మాత్రం అన్బిలీవబుల్. సో ఇది దరిదాపుల్లో కూడా దాని డిస్ప్లేతో కంపేర్ చేస్తే. సో లేదు నాకు ఈ స్టైలిస్ట్ కావాలి, చాలా డౌన్ గ్రేడ్స్ ఉన్నా కూడా నాకు ఓకే అనుకుంటే మాత్రం దీనికైతే రండి. సో నేను ఖచ్చితంగా ఒక 10 days వాడాక మళ్ళీ దీని మీద నేను రివ్యూ ఇస్తాను, దానికోసం వెయిట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. 80K ప్లస్ అయితే వెళ్ళింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమెరా రివ్యూ కూడా పెట్టిన, అది కూడా మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మోటో 860 స్టైలిష్ వస్తుంది, మోటో 860 వీడియో కూడా పెట్టిన, అది కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ ఆ వీడియోస్లో, దానికి దీనికి నేను రివ్యూలో